ఓ ఉల్లా మనకు చిల్లర పైకంతో తిప్పలైతుందని టోల్ ట్యాక్స్ని 18 తారీఖు దాకా వేయించిండ్రు. ఇక గా తిప్పలైతే తప్పినాయి కానీ నోట్లు ఎప్పుడు వస్తాయో. సరే కానీ మనం ఎట్లా ఎంచుదాం. సెలవులు తీసుకున్నాయి బ్యాంకులు, నోట్లు లేక బంద్ అయినాయి ఏటీఎంలు. ఉద్వేగంగా మాట్లాడిన మోడీ సారు, తప్పని తేలితే ఉరితీతకు తయ్యారు. చిల్లరిడిపించే పనిలో సత్తి దొరికినప్పుడు మురిసిన గానీ ఖర్చు పెట్టడానికే ఇంత తిప్పలు వస్తుంది అనుకోలే నేను. అరే పైసలు లేనాడు అంటే అడుకుంటాడు అయ్యా పైసలు అంట అని. పైసలు ఉన్నాడు కూడా చిల్లరి అయ్యా రవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. పోయిన మంగళవారం పొద్దుమికి మైకుల ముంగటికొచ్చి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నా, కొత్త వస్తాయని చెప్పిండు మోడీ సారు. నల్లపైకం మీద సర్జికల్ స్ట్రైక్స్ అని కొందరు, లేదు లేదు ఇది జనం మీన్నే అని ఇంకొందరు. దీంతో దేశానికి మంచి అవుతుంది, లేదు జనమే తిప్పల పడతారు. ఇట్లా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చెప్పిండ్రు. గమున్న పారి జపాన్ పోయి ఆడ కూడా నల్లపైకం తెల్లగా చేస్తందుకే అని నవ్వుకుంటా చెప్పిండు మోడీ సారు. ఈ 6 రోజుల సంధి బ్యాంకుల ముంగట ఏటీఎంల ముంగట ఎన్ని తిప్పలు పడాలో అన్నీ పడుతున్నారు కూడా. ఇదే టైంలో కొందరు మోడీ సార్ని గట్టిగానే అరుచుకుంటున్నారు. సార్కు బాధ అనిపించిందో ఏమో మరి, మల్లోపారి మైకుల ముంగట్టుకొచ్చి నేను ధైర్యంగానే ఉన్నా, మీరు కూడా ధైర్యంగా ఉండుండ్రి, నాకు మీరు మీకు నేను, జై హింద్ అని అన్నాడు. మరి ఈ దేశం కోసమే ఇదంతా చేస్తున్నా, మీరు నా కిమ్మత్ ఇయ్యుండ్రి, అవినీతి అంతం చూస్తా అని కోరిండు. ఇప్పుడు తక్లీఫ్లు అవుతున్న మాట వాస్తవమే. ఓ 50 రోజులైనాక నేను చేసింది తప్పు అనిపిస్తే నడి బజార్లో ఉరిదీయమన్నాడు. अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार. నల్లపైకం బయటికి తీస్తున్నాడని సంపేదందుకు కొందరు కుట్రలు చేస్తుండ్రట. జనం కోసం నేను దేనికైనా తయారే అన్నాడు. ఇల్లును కూడా వదిలిపెట్టొచ్చినా అన్నాడు దేశం కోసం. मेरे घर परिवार सब कुछ देश के लिए छोड़ा है. సారు కూడా లోపట మస్తు బాధ అనిపిస్తున్నట్టుంది. ఒక్కొక్క పారి నోట్లకెళ్ళి మాట నిలతలేదు. ఎవరెన్ని చేసినా నల్లపైకంపై యుద్ధం ఆపేదే లేదని సాప్ సీదా చెప్పేసిండు. 8 తారీఖున రాత్రి పాత నోట్లు చెల్లాయని చెప్పంగానే నల్లపైకం దాచుకున్న వాళ్ళకి నిద్ర పట్టలేదట. ఏం చేసిండ్రో వివరంగా చెప్పిండు. नींद के लिए गोलियां खरीदने जा रहे हैं, गोलियां नहीं मिल रही. నిద్ర గోళీలు వేసుకొని బజ్జున్నారట. కొందరైతే దోస్తులకు ఫోన్లు చేసి అడుగుతున్నారట దొంగతో వాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని. ముద్దుగా యాక్టింగ్ చేసి చూపెట్టిండు. మొన్న రాహుల్ గాంధీ సారు లైన్లో నిలబడి కొత్త నోట్లు తీసుకున్నాడు కదా, గా ముచ్చట యాద్ చేసుకుంటా आज 4000 रुपया बदलने के लिए लाइन में खड़े रहना पड़ता है जी. సారు మాట్లాడినంతసేపు బాధ, కోపం, ఆవేశం, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నడిమిట్ల నీళ్లు దాక్కుంటా ఆయననే సంధాయించుకొని మాట్లాడిండు. నేను చేసింది కరెక్ట్ అయితే లేచి సప్పట్లు కొట్టమనంగానే అందరూ లేచి సప్పట్లు కొట్టిండ్రు. ఇక మరి వీళ్ళు గింత హిమ్మతి ఇచ్చినాక సారు ఊకుంటాడా, శిరస్సు వంచి దండాలు పెట్టిండు. ఇది నిన్న గోవాలో జరిగిన మీటింగు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా అట్లనే సప్పట్లు కొట్టించుకుండు. ఓలా దినం ఎట్లున్నా ఐతారం అయితే జరంత ఖర్చు ఎక్కువనే ఉంటుంది. ఐతారం కూడా ఏం పోయి ముట్టిస్తావు అని అట్లా పోయి అయ్యవారు రోజు కంటే ఎక్కువనే టిఫిన్ తీసుకొస్తారు. ఛాయ్ కాకుండా కాఫీ తాగుతాడు. ఇక వస్తా కిలో మటనో కిలోన్నర చికెనో లేకుంటే చేపలో ఇలా ఏదో ఒకటి తేవాలి. దీనికి 300-400 వడవాలి. ఇక ఇంకో 100 పెట్టి మాల్ మసాలా, 4 నిమ్మకాయలు, పుదీనా, కొత్తిమీర కొండపోతాడు. ఇక వీడికి మొత్తము 500 అయింది అనుకుందాం. మరి తునకల కూర అంటే నోరు ఊకుంటుందా? ఒక కోటరో బీర్ సీసో పక్కకు ఉండాలి. పోరగాళ్ళకి థమ్సప్ స్ప్రైటో లేకుంటే నడవది. ఇక అందరు కలిసి ఫస్ట్ షో సినిమాకి పోయి రావాలి. వచ్చేటప్పుడు మళ్ళా పగటిని కూరనే తినల్లా అని మంచి హోటల్కి పోతే 1000 రూపాయలు. ఇట్లా ఎంత లేదన్నా 1000-2000 ఓడుస్తాయి సండే పేరు మీద. కానీ నిన్న 200-300 కూడా ఓడవలే. కావాలంటే మీరు మీ పర్సు చూసుకోరు రూపాయలు.
ఊరికి ఒక్కరో ఇద్దరో ఫీస్ నాసోళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు అందరు అట్లనే తయారైనరు. 100 లోటున్నా ఫైలంగా ఇంట్లో దాచుకుంటుండ్రు కానీ బయటకు అయితే తీస్తలేరు. ఎందుకంటే రేపు పొద్దుగాలు ఇంతకన్నా పెద్ద ఆఫత్ ఏమన్నా వస్తుందంటాను బుగులు. 100 ఖర్చు అయ్యే కాడ 10 ఖర్చు అయ్యే కాడ రూపాయితోని సరిపెట్టుకుంటున్నారు. ఎట్లా తయారైనరు అంటే ఆయితారం షాఫల కౌసు లేకుంటే నోట్లకు ముద్ద పోనోళ్ళు కూడా ఇంత కోడిగుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తింటుండ్రు. కొత్త నోట్లు ఒకటి కూడా రాలేదు ఇంతవరకు. ఇంకా పాత నోట్ల మీదనే ఉన్నారు. సండే వస్తే మార్కెట్లో కాలు తీసి పెట్టినారు. పొద్దులు వచ్చిన కాలు 150 రూపాయలు అమ్మిన. చికెన్ ముక్కలు మటన్ బొక్కలు కంకుడు బంధు పెట్టే వరకు ఈగలు జోపుతుండ్రు అమ్ముకునేటోళ్ళు. వంకాయ బెండకాయ వండితే గంటె నూనెకు బదులు చెంచాడు వేస్తున్నారు. మాల్ మసాలా లేకుండానే ఎచ్చిడి పచ్చిది వండుక తింటున్నారు చాలా మంది. ఇక పొద్దుమీకి కోటరేసేటోళ్ళు అయితే 90కే ఫుల్ రిమ్ వచ్చినట్టు ఫెయిల్ అవుతున్నారు. పోరగాన్లు ఫిఫర్మెంట్లు చాక్లెట్లు కొనియమంటే నోట్లే చక్కెర పోసుడు ఒక్కటే తగ్గుకున్నది. మస్తు సలివెట్టి వణుకుతున్నా కూడా గరం కోట్లకు ఫైకం తీస్తలేరు. 100 నోట్లు ఉన్నోళ్ళు అయితే ఇవాళ రేపు వాళ్ళే కోట్ల సిరిమంతులు లెక్క కొడుతున్నారు. చిల్లర లేక బస్సు లేకుడు తగ్గుకయింది. దుకాన్లకు గిరాకులు లేవు, ఓటల్లా ఆర్డర్లు లేవు. అరేక్ మాల అడిగేటోడే లేడు, కొత్త బండ్లు కొనేటోళ్ళు లేడు. వచ్చినోళ్ళు 2000 లోటు ఇచ్చి 400 బేరం చేస్తే చిల్లర ఇయ్యలేక అట్లా కూడా కొంత అమ్ముడు అయితే లేరు. సరిపోయినన్ని కొత్త లోట్లు ఎప్పుడు వస్తాయో, జనం తిప్పలు ఎప్పుడు తీరుతాయో, దందలు మంచిగా మళ్ళీ ఎన్న నడుస్తాయో ఏమో. అబ్బా మాకైతే ఇంట్లో షాయి తాగుదామన్నా చక్కెర చాపత్తి లేదు, బియ్యం లేదు, ఉప్పు లేదు, మాకైతే తిండి లేదు, మన్ను లేదు. నేను వచ్చేటప్పుడు మావోనికి చెప్పిన, ఒరే ఈ 2000 నోటు తీసుకొని ఇంట్లోకి ఏమన్నా సామాన్ తీసుకురారా, ఇయ్యాలన్నా వండుకొని తిందామని చెప్పిన. మరి ఏం చేస్తుండ మా పటేలు. సతిగా పెట్రోల్ పంప్ 2000 రూపాయలు లోటు తీసుకొని 100 రూపాయల పెట్రోల్ పోయమంటే పోస్తూనే లేడు. దూఫ్ అంటే దూఫై పాడవుతున్నది. సాయి హోటల్ ఏడున్నారే? ఈయనే ఉన్నారా? అగో ఈయన సామాన్ తెమ్మంటే పెట్రోల్ బంకిల్నే ఉండి బండిని దొప్పుకుంటూ తిరుగుతాడు. ఒరే సత్తి సాయనన్న తాగురాం అన్న. 2000 రూపాయలు లోటు తీసుకొని ఒక సాయ ఉస్మానియా బిస్కెట్లు. చిల్లర లేవా? చిల్లర లేరా అంటే ఏడుకోవాలి నేను ఇప్పుడు. ఎవ్వరు చిల్లర అంటున్నారు, ఏం చేయాలరా నాయన, చిల్లర లేవు అంటున్నారు. ఒరే నేను నీకేం పని చెప్పినా నువ్వేం చేస్తున్నావురా? అమ్మో ఈ లోటు చూపిస్తే ఎట్లయినా చిల్లర ఇస్తలేరు. ఇట్లా ఆరి ఇటాను కానీ మొన్న కూరగాయలునే జోకు అర్ధ కిలో క్యారెట్ అయ్యి ఎంత అయిందన్న? 20, 30, 50, 50, 30, 80, 100 రూపాయలు. 100 అయినా? చిల్లర లేవనా? లేవా? చెల్లేటిది నోటు చిల్లర లేదు, పొద్దున గిరాకీ 2000 రీది లేదు, చిల్లర లేదు నా దగ్గర. లేవా? అరే గుమ్మరిస్తున్నావేమన్నా? మరి ఏం చేయాలి, చిల్లర లేదు. అయ్యో ఏందన్నా 2000 చిల్లరనే అన్న? 2000 చిల్లరనే లేవా? ఓ అన్నా 2000 చిల్లరనే చూరన్నా? ఓ బిలిపిత్తిరోడా నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందారా? చిల్లరనే అన్న 2000? అన్న చిల్లర ఉన్నాయి కానీ మళ్ళీ రేపటికి నాకు గోస అయితే అన్న. జర చూరన్న చావోటు కూడా రాగలే పొద్దుగాల సంది. ఇవి నీ దగ్గర పెట్టుకో, అవి ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుందామా? అట్లేనా? అట్లా చేద్దామా? మరి నాకు అక్కడ ఇంటికాడ ఇంటికి పోతున్నావా? దవాఖానకు వచ్చినావు? జేబులో పెట్టుకో, ఎవరైనా ఎత్తుకపోతారు. ఇవి ఎవరు ముట్టరు కానీ అవి ఎత్తుకపోతారు. ఏం చేస్తున్నావురా? చెప్తే శవన పెట్టుకుంటూ తిరుగుతున్నావేంది నువ్వు? పొద్దుడు సంది తిరుగుతుంటే ఎవ్వరు ఇంత ఉఫురాలు కూడా పెడతలేరు. ఏం చేయాలి? ఇటుక ఫెల్ల తీసుకొని మూతికి అట్లనే సరసురు జరుస్తా. మరి ఏమనుకుంటున్నావా? దుకాణంలో సామాన్ కొంటే సౌకర్య చిల్లర ఎడారా? పొద్దుడు సంది 10 దుకాణాలు తిరిగినా ఎవ్వరు ఇస్తలేరు చిల్లర. ఏం చేత నేను ఇస్తలే, ఎవ్వరు ఇస్తలే. ఏమో ఎందుకో ఏమో. అది కాదు సత్తి, పెద్ద దుకాణంలో కోత ఇయ్యరారా? సామాన్ తీసుకుంటే ఇస్తారు కదా. నువ్వు అనుకోద్దుదా సామాను, నా తిప్పలేందో ఎరకైతుంది. పొద్దుడు సంది తిరుగుతున్నా ఇంత గానవు నువ్వు. ఎక్కువ మాట్లాడకీడ. ఆయన గింత పెద్ద పట్నంలో 2000 చిల్లర దొరుకుతలేదారా? ఈ కొత్త 2000 రూపాయల లోటు 1000 రూపాయల లోటు లెక్కనే అయింది. ఎవరు తీసుకొని ఫాలో అవుతలేడు. ఏం చేత నేను? అవునా? మరో అర్ధ కిలో చికెన్ మటన్ తీసుకురాకపోయినావు, ఆడన్న చిల్లర దొరికేదేమో. వాళ్ళు చిల్లర ఏడికెళ్ళి చేస్తారు, ముల్లెలు కట్టుకొని కూర్చున్నారు. గిరాకి లేక ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. అది కాదురా సత్తి, భోపాల్ దిక్కు 500 నోట్లు వచ్చినాయట, మన తన కూడా వచ్చినాయేమో. పారి ATM లో చూడకపోయినావా? ఏటీఎంలేమో సెటల్లు మూసి బంద్ పెట్టుకున్నారు. బ్యాంకులేమో తెల్ల కాగితాలు అతికించి బంద్ పెట్టిండ్రు. 2000 రూపాయలు ఇస్తేవి నన్ను ఓరు కొడుతుంది. ఇప్పుడు మంచిగా అయిందా? నువ్వే పోడా నీ అవ్వ. మన ఇంట్లో 100 రూపాయల నోటు 5 ఉంటే నేనేమో దాచి పెడితే నువ్వేమో అక్క ఇతరం అక్క అది కొందాం ఇది కొందామని ఖర్చు పెట్టిస్తేవి. ఈ నోటు ఉన్నది కదా అని. ఇప్పుడు మంచిగా అయిందా? నాకేమేరక ఇంత తిప్పలు అవుతుంది అంట అని 10 రూపాయల లోటేనా ఏమున్నది. చిల్లర లేకుంటే ఎట్లారా నాయన?
ఎడనన్నా తీసుకురారా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వెంత బతికిలాడినా కూడా నాతో ఆరాక. నువ్వు బజ్జీలు దేవి పెడతానా సరే, కోడి చికెన్ పెడతానా సరే, ఈ లోటుకు చిల్లర తెచ్చుడు అయితే నాతో అయితలేదు. అబ్బా అట్లా అంటే ఎట్లరా? నువ్వే ఏడన్నా ఇడిపించి తీసుకురా. ఇంట్లో సామాన్ ఏం లేదురా, ఏం తిందాం మనం? పాత లోట్లు పెట్టి కొనుక్కుందాం అంటేనేమో ఎయ్యికి 200 పట్టుకుంటారంట. కొత్త లోట్లు చూపిస్తే చిల్లర లేమంటున్నారు. పైసలు పెట్టి కొనే దినం వచ్చే చూడు, ఏం చేయాలి? మంచిగా అయింది. అప్పుడు కొత్త నోట్ వచ్చిందని మస్తు మురిసినావు కదా, ఇప్పుడు ఎరకైందే? దొరికినప్పుడు మురిసినా కానీ ఖర్చు పెట్టడానికి ఇంత తిప్పలు వస్తుంది అనుకోలే నేను. అరే పైసలు లేనాడు అంటే అడుకుంటాడు, అయ్యా పైసలు అంట అని. పైసలు ఉన్నాడు కూడా చిల్లరి అయ్యా రవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చేసినావు మొత్తం. ఇంట్లో గల్ల గురిగిల వలగొట్టిన చిల్లరతో కూడా మొత్తం కథం పెడితివి. ఎట్లా బతకాలి అంతవేంటి దాకా? మనకేం తక్కువ ఉన్నది? 500 1000 రూపాయలు 2000 రూపాయలు లోట్లు వచ్చినాయి. ఇవి చూసుకుంటా మురుచుకుంటా బతకాలి. తిండి తక్కువ తినాలి, ఇవిటనే ఎక్కువ చూడాలి. అదే కడుపు నింతది. చూడు కిలకిల నవ్వుతున్నది గాంధీ తాత. సతీ, ఒక సినిమా చూసన్నా చిల్లర ఇడిపించుకొని రారా. అబ్బా మస్తు తిప్పలవుతుందిరా మనకు లేకుంటే. నీ మాట ఇంటే నున్నగానే అవుతుంది. ఇక వ్యవసాయము తాకీసోడు కూడా చిల్లర లేవంట అని ఒకటే సినిమా 2000 రూపాయలు అయిపోయిన దాకా చూడమంటే నేను ఏం చేయాలి? ఇట్లున్నాయి ఇలా చిల్లర తిప్పలు. చిన్న పెద్ద కూలీనాలు చేసేటోళ్ళు, కొలువులు చేసేటోళ్ళు అందరికీ తిప్పలే అవుతున్నాయి. రేపు మా పన్న పైసలు వస్తాయని చెప్తుండ్రు. మరి అవి ఎప్పుడు వస్తాయో, మన బాధలు ఎప్పుడు తీరుతాయో. దీని ట్యాంక్ ఏమో 500 పడుతుంది. 2000 ట్యాంక్ అని ఉంటే బాగుంటుంది. నిప్పుకుట్టుటి ఏం చేయాలి? ఒక డబ్బనన్న పట్టుకపోవాలి. సరిగ్గా పోయిన సోమవారం రాత్రి ఇదే టైంకి ఎట్లుండే? పరుసుల నిండా నోట్లు, సందుగలల్లా కట్టలు, షాపత్త డబ్బాల చిల్లర, పిల్లగాని గల్ల గురిగలల్లా గలగల చిల్లరతోని ఇల్లంతా కలకల్లాడేది. చేతులున్న పైకం చాలకుంటే అట్లా పోయి ఏటీఎం కార్డు పెట్టి గుంజితే చాలు 10,000 అయినా నిమిషాలలో వచ్చేటి. అంతలా అది ఎక్కువ పైకం అవసరం పడితే తెల్లారంగానే బ్యాంకు పోతే 500 మినిమం ఉంచుకొని మొత్తం ఏమన్నా ఇచ్చేటోళ్ళు. 10 రూపాయల టికెట్కు 500 నోటిచ్చి కండక్టర్తోని కొట్లాడైనా సరే చిల్లర గుంజుకొచ్చుకునేటోళ్ళం. 1000 నోటిచ్చి కోటర్ కొని చిల్లర తెచ్చుకునేటోళ్ళం. 100 నోట్ అంటే చిన్నపోరగాడు ఇంకో 10 కలిపి మళ్ళీ మనకే ఇచ్చేటోడు. ఇక 50 నోట్లు అయితే ఏ మూలకో ఉండేటి. లక్షల రూపాయల కట్టలు జేబులో పెట్టుకొని తిరిగేటోళ్ళు సావుకారులు. కానీ ఇప్పుడు అందరం అలారం 6కి పెట్టి బ్యాంక్ ఎప్పుడు తెరుస్తారో అని ఎదురు చూస్తున్నాం. అది కూడా 4000 కోసానికి. ఇక ఇవాళ ఆ భాగ్యం కూడా లేకుంటైంది. గురునానక్ జయంతి అని బ్యాంకులకు సెలవు ఇచ్చిండ్రు. ఇక చూడుండ్రి జనం తిప్పలు. అసలుకే లేక గోసంత లైన్లు కడతా అంటే ఇవాళ బ్యాంకులకు సెలవు. గీ ముచ్చట తెలియక చాలా మంది పరిగడుపుతోనే బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు. 10 గొట్టంగా బంధం తెలిస్తే 7 ఒకటే తక్కువ. ఇచ్చే 4000తోనన్న ఇల్లు నడిపిద్దామంటే ఏంది మాకు తిప్పలు అని నెత్తికి చేతులు పెట్టిండ్రు. 7 గంటల నుండి వస్తున్నాం లేదు, నోటీస్ అని అంటియాలి కదా, నోటీస్ లేదు, ఏం లేదు. పొద్దున్న చేస్తే బ్యాంకులు బంద్ ఉన్నాయండి, ఏటీఎంలో కూడా డబ్బులు లేవు. అయ్యో మరి బ్యాంకులు అయితే బంద్ ఉన్నాయి, ఏటీఎం మిషన్లనన్నా నింపుదామని ఉండాలనా? యాడ చూసినా అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డులు ఎక్కిరిచ్చినాయి. ఏ ఏటీఎం కార్డుకైనా పైసలు లేవని బోర్డులే. ఎల్లే 2000తోనన్న కాలం ఎల్లదిద్దామంటే ఏటీఎంలో ఏం లేక పరిశ్రమలో పడ్డారు పబ్లిక్ అంతా. డబ్బులు ఏం లేవు, చాయ్ తాగని కూడా లేదు, బండిలో పోవాలంటే రాదు, ఆటో రిక్షాలకు రావాలంటే ఎంత గొడవ ఉంది. खाने के लिए पैसा नहीं है और उधार लेके हम लोग आ रहे हैं. ఏం చేస్తారు మరి? చేతుల ఎకాన లేకుంటే ఏమన్నా పని అవుతుంది అయ్యల్లా రేపు? పైకం చుట్టే ప్రపంచం తిరగబట్టే. అంబర్పేట నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఒక్క బ్యాంక్ లో క్యాష్ ఉంటే అడగాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంది ఇది జనానికి తిప్పలు? 2 రోజులైతే సగం బాధలు తప్పుతాయి అన్నారు. ఆరమాయే రోజుకింత కష్టం ఎక్క కాబట్టే. ఏం నోట్లు మరుసుడో ఏమో, అత్త మీద కోపం మెత్త మీద చూపించినట్టుంది. మనం మళ్ళా ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.